అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పెషల్ కర్రీ ఏంటో తెలుసా? గోంగూర ఉప్పు చేపల కర్రీ అనమాట. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఇక ప్రస్తుతులోకి వెళ్ళిపోదాం. ఆ ఫస్ట్ గోంగూర 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మట్టి చాలా ఉంటుంది. డస్ట్ చూస్తారు కదా ఎంత ఉందో, ఫస్ట్ క్లీన్ చేసిందంటూ. తర్వాత ఒక బాండీలో గోంగూర వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక టమాటో, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చిస్. నేను పుల్లటి గోంగూర కాబట్టి తీసుకుంది, ఒకటే టమాటో తీసుకున్నాను, ఒకటి సరిపోతుంది. మీకు కొంచెం పులుపు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, కాకపోతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. తర్వాత అవి కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో కొంచెం నూనె వేసి మనం ఇందాక కట్ చేసి క్లీన్ చేసుకున్న ఎండు చేపలని వేసి బాగా వేయించండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్నారంటే నీసు వాసన అనేది రాదు. అది నీసు వాసన రాకపోతే తినని వాళ్ళు కూడా తింటారు. దీంట్లో ఎండు చేపల్లో హెడ్ ఉంది కదా, హెడ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను అది వేసుకున్నాను. మీరు కూడా వేసి ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం వేసుకొని వేగించాక టమాటోస్ కూడా వేసుకొని వేయించాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోండి, ఎందుకంటే మన ఉప్పు చేపల్లో ఉప్పు ఉంటుంది, మనం గోంగూరలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి, సరిపోతుంది. అది వేయించాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఎండు చేపలు దాంట్లో వేసి కొంచెం అలా మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక మనం ఇందాక ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. నూనె మొత్తం వాటర్ మొత్తం పైకి తేలేంత వరకు మగ్గనిచ్చుకోండి. మగ్గనిచ్చాక తగినంత కారం వేసుకొని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఆ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసా ఒక్కసారి తిప్పి కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకోండి. ఇంకా టేస్టీ ఎండి చేపల గోంగూర ఫ్రై అయితే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తెలుసు కదా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని. మీరు కూడా నా ఛానల్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.